నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దోపిడీలో జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరు భాగస్వాములే. జగన్ నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సూచన. చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉన్నంత వరకు వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూనే ఉంటారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. భీమవరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. భీమవరంలో కార్పొరేట్ స్థాయిలో మదర్నెస్ హాస్పిటల్ ప్రారంభం అభినందనీయం. మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడి. దోపిడీలో భాగస్వాములైన వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలు కలిసి డ్రామాలాడుతున్నారని, ఇద్దరిని నమ్మడానికి లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్ నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దారుణాలు, దోపిడీలు, దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్ 1.0, 2.0 రెండు కూడా ప్రజాధనం దోపిడీనే ప్రధాన లక్ష్యమని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించలేని వారు కార్యకర్తలను ఏం గౌరవిస్తారని నిలదీశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటి అని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీల గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధ్యక్షులు, వారు నిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత, నీతి, నిజాయితీలు అని చెప్పేసి చాలా అంటే ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే, ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా, నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణీని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పుని గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి. అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం, ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మాటలు మీకు సరిపోవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి, అలాగే దాడులకు, దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయనకి దారుణాలు అని ఎందుకనంటే, ఆయన సొంత బాబాయిని హత్య చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినటువంటి తీరు, ఇంకా దాడులు, ఇకపోతే దోపిడీల కోసం చెప్పక్కర్లే, అటు లిక్కర్లో కావచ్చు, శాండ్లో కావచ్చు, మైన్లో కావచ్చు, ఎన్ని దారుణాలు చేసి, ఎన్ని దోపిడీలు చేసి, ఎన్ని దౌర్జన్యాలు చేసి ఈరోజు ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు. అందుకే అంటున్నాం మేము, ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెంట వస్తున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పేసి.
చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉన్నంత వరకు వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూనే ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నూతన నగరాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో సీనియర్ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు నిలకడలేదని, ఏ పార్టీలో చేరితే ఆ పాట పాడడం డొక్కాకు అలవాటని ఎద్దేవా చేశారు. అన్యాయాలు అక్రమాలతో నిర్మించే రాజకీయ కోటలు కూలిపోతాయని, జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు మీడియా ముఖంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు, వాటిని ప్రచారం చేశారు. దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లితేనో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు, ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 8 మాసాల్లో కూడా విమర్శలే. అప్పుడే విమర్శలు చేశారు, ఇప్పుడు అదే విమర్శలు. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమమే. విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశాడు. ఎందుకు అంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివిగల వాళ్ళు ఆలోచిస్తే, ఆయన ఏమీ చేయలేక, ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక, ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా, ఆలోచన లేకోకుండా, అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను, అభూత కల్పనలను, వాగ్దానాలను, అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంఖాలుగా చెప్పేశాడు. అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి, సత్య శోధన చేసి, ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99% వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం. అఫ్కోర్స్ ఓటమి పాలయ్యాం. తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని భీమవరం పట్టణం 6వ వార్డు బొక్కవారిపాలెం నుండి స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభించిన అరాచక పాలనతో రాష్ట్రం అన్ని రంగాలలోనూ నష్టపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి ఓటు వేసి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బత్తుల నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశాలతో ఎన్డీఏ కూటమి నాయకులంతా సమన్వయంతో పనిచేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకి కృషి చేస్తున్నారని తెలియజేశారు. పట్టభద్రుల ఎన్నికలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా ఎన్డీఏ కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈరోజు ప్రచారానికి రావడం జరిగింది. పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేమందరం కూడా ప్రచారం చేస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ కూడా ముందుకు వచ్చి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాతే యువతకు అవకాశాలు వచ్చినాయి. యువత అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి. అంచేత మేము పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓట్లు వేస్తామని చెప్పి యువత అంతా కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు. మేమందరం కూడా ప్రచారం చేస్తున్నాం 3 పార్టీలు కలిసి. ఈ ప్రచారంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ యువతకి ప్రత్యేకమైన ఈ ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఈ నెల 27వ తారీఖున భీమవరం నియోజకవర్గం తరఫున ఇక్కడ మేము ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాం. అది భీమవరం పట్టణానికి ఈశాన్యం 6వ వార్డు బొక్కవారిపాలెంలో
రామాలయం ఎదురుకుండా ఈరోజు మొదలెట్టాము ఈ ఎలక్షన్ ప్రచారం. తప్పనిసరిగా పట్టభద్రులు అందరూ కూడా పేరభద్రులు రాజశేఖర తినంగా కూటమి బలపరిచిన అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఒకటని గుర్తేయండి. పెన్న కూడా పోలింగ్ అధికారులు ఇస్తారు. రెండోది ఏం ముట్టుకోవద్దు. ఆ ఒకటనే అంకేసిన వెంటనే దాని పట్టభద్రుల్ని మనం కూటమి అభ్యర్థిని గెలిపించడానికి అది మద్దతు పలికినట్టు అవుద్ది. రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రగామంగా ఉండాలంటే పట్టభద్రులందరూ కూడా ఈ ఎన్నికను ఉపయోగించి వీళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడే మన అందరి ఇండస్ట్రీలకు కానీ చదువుకున్న నిరుద్యోగులకు కానీ డిఎస్సీ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. సందర్భం తెలియజేసుకున్నాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు రీత్యా ఎంతో అఖండ మెజార్టీ తీసుకురావాలని మాకు పైన ఉండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే బీజేపీ పురంధరేశ్వర గారు, అలాగే ఇక్కడ ఉన్న మా మంత్రి గారు వర్మ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా అప్పుడే ఇంచుమించు 20 రోజుల నుంచి కష్టపడుతూ ప్రతి ఎక్కడెక్కడ ఏ ఓటు ఎక్కడ ఉందో గుర్తించి ప్రతి ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్ళి ప్రతి గ్రాడ్యుయేట్ని కలవడం జరిగింది. తప్పకుండా వారు అంతా సానుకూలత వ్యక్తం పరిచారు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నారో దాని మీద ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కింద సుమారు డిఎస్సి తీయడం జరిగింది. రాగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 16,000 సుమారు డిఎస్సి తీయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వలన ఆగింది. ఈ ఎలక్షన్ అయినా 16,000 చిల్లర పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్యాబినెట్లో బ్రహ్మాండంగా ఈవేళ రాష్ట్రాలు దేశాలు తిరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 3 పరిశ్రమలు తీసుకొస్తున్నారు. 7 నెలల్లో చాలా పరిశ్రమలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య లేకుండా అవుతుంది ఈ పరిశ్రమల వల్ల. అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కింద 16,000 చీరుక 347 పోస్టులు ఇచ్చేస్తే కొన్ని కారణాల వల్ల ఇంకా పైన అవ్వలేదు. రేపు ఎలక్షన్స్ అయిపోయినట్లే అవి కూడా డిఎస్సి కూడా రిలీజ్ అయిపోతాయి. 16,000 చిల్లర కూడా ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. రామాలయం వద్ద నుంచి 6వ డివిజన్ నుంచి ప్రారంభిస్తాం. ఎందుకంటే గతంలో మేము అంజుబాబు గారికి ఎమ్మెల్యేగా ప్రచారం కూటమి ఆధ్వర్యంలో ప్రచారం మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాం. అదే రీతిగా ఎమ్మెల్సీ కూడా మేము ఇక్కడి నుంచే ప్రారంభించాం. అందు గురించి ఎన్నడూ లేని విధంగా మరి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఎన్నడూ లేని విధంగా మరి నమోదు చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్సీ ఈ నెల 27వ తారీఖున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం ప్రచారం ప్రారంభమవుతుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసే పేరాబోతుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు భీమవరం పట్టణంలో 6వ వార్డులో అంటే ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఆనవాయితీగా మాకు 6వ వార్డులో తలపెడతాం మేము. అది దిగ్విజయంగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు ఆయన గెలిపే జయంగా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు ఈయన ఇన్ఛార్జిగా వచ్చారు. ఈయన అలాగే గన్ని వీరాంజనేయులు గారు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు అందరితోటి ఈరోజు 6వ వార్డులో పేరాబోతుల రాజశేఖరం గారి విజయానికి కృషి చేస్తామని చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ కరపత్రాలు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి పట్టభద్రులందరూ కూడా ఓటు వేయవలసిందిగా అని చెప్పి కోరి మేము అందరూ కూడా ఓటు వేసి ప్రయత్నిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.